తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గులాబీ దళపతి రాకతో తెలంగాణ భవన్ హోరెత్తింది. జననేతకు జనం జేజేలు పలికారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో తెలంగాణ భవన్ మారుమోగింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం జరుగుతుంది. కృష్ణా గోదావరి జిల్లాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులు, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, చెప్పండి, రాష్ట్ర నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ మీటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన నీటి కేటాయింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి, కేంద్ర ప్రభుత్వం ఏపీకి వత్తాసు పలుకుతున్న ధోరణిపైనే ప్రధాన చర్చ జరుగుతుంది. అయితే ఇరు రాష్ట్రాల్లో ఇటు ఏపీ తెలంగాణకు సంబంధించి గత 10 సంవత్సరాల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలపై అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు చేసింది, నీటి హక్కులు సాధించుకుంది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. తెలంగాణకు రావాల్సిన నీటి హక్కుల విషయంలో పూర్తిగా వాళ్ళ ప్రభుత్వం నిర్లక్ష్యానికి వహిస్తుంది. ఏపీ ప్రభుత్వం అప్పనంగా దోసుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతి ప్రతిపాదనకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తుంది. తద్వారా ఇవాళ రైతాంగానికి ఒక శాపంగా మారింది. వాళ్ళ రైతులంతా కూడా వాళ్ళ ప్రధానంగా వాళ్ళ కృష్ణా జలాలకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఉబ్బిసలాట నడుస్తుంది. కృష్ణా జలాల వాడుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 91 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి కేటాయిస్తే దాన్ని ఇవాళ 45 టీఎంసీలకు కేంద్ర ప్రభుత్వం కుదిస్తే రాష్ట్ర ప్రభుత్వం తలూపినట్లు కనిపిస్తుంది. తద్వారా ఇవాళ తెలంగాణ ప్రజానికానికి ఒక శాపంగా మారనుంది. తెలంగాణ భూములన్నీ కూడా ఎడాలుగా మారనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత ఒక అడుగు ముందుకేసి మరో జలసాధన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అదే ఇవాళ ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించి ఒక దిశానిర్దేశం చేయడం, ఇవాళ ఆ నదుల అనుసంధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర పక్కనున్న ఏపీ ప్రభుత్వం అప్పనంగా ఏపీ జలదోపిడీకి పాల్పడుతుంది. ఏపీ జలదోపిడీ ప్రధానంగా గోదావరి నది జలాలను దోసుకెళ్లేందుకు కుట్రలు చేస్తుంది. అందులో భాగంగా నల్లమల బనకచెర్ల ప్రాజెక్టును మొదటగా పేరు చెప్పినప్పటికీ దాన్ని పదే పదే బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోవడం, ప్రతి విషయంలో కూడా ఇవాళ ఏపీ ప్రభుత్వం దోపిడీని అరికట్టడంతో ఇవాళ ఆ దిశగా పక్కన పెట్టి మరో కుట్రకు తెరలేపింది. పేర్లు మార్చి జల దోపిడీకి పూనుకున్నది. అందులోనే ఇవాళ పోలవరం నల్లమల్ల సాగర్ అని ఒక బృహత్కరమైన ప్రాజెక్టు తీసుకొచ్చి దాని ద్వారా ఇవాళ నీటిని దొంగలించేందుకు కుట్రలు పన్నింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. ఇవాళ పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రధాన సమస్య ఇవాళ ఆనాడు 90% పనులు పూర్తయినాయి. మరో 10% పనులు పూర్తి చేస్తే ఇవాళ తెలంగాణ రైతులకు మేలు జరుగుతుంది. పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఉన్న రైతాంగానికి మేలు జరుగుతుంది. కానీ ఆ దిశగా పనిచేయకపోగా ఇవాళ ఆనాడు 91 టీఎంసీలు కేటాయిస్తే ఇవాళ కేవలం 45 టీఎంసీలకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇవాళ పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లా రైతాంగానికి గుదిబండగా మారనుంది. వాళ్ళ ఆనాడు పచ్చని మాగాణంగా ఉన్న పొలాలన్నీ కూడా వాళ్ళ మళ్ళీ ఎడాలుగా మారనున్నాయి, బీడు భూములుగా మారనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జంగ్ సైరన్ ఊదారు. ఈ నేపథ్యంలో వాళ్ళ సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించనున్నారు. ఏదైతే ఇటు గోదావరి నదిలో కృష్ణా బేసిన్ ఈ విధంగా దొంగిలించుకుంటే గోదావరి నది జలాల విషయంలో కూడా ప్రభుత్వం ధోరణి ఇదే విధంగా ఉంది. దాదాపు 950 టీఎంసీల నికర జలాలు వాడుకోవడం కోసం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఒప్పందాల మేరకు వాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ వల్ల ఏపీ ప్రభుత్వం నిర్వాహంతో 950 టీఎంసీలు కాదు కదా, సగానికి సగం ఏదైతే దోపిడీ చేసేందుకు కుట్రలు పన్నింది. దానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సహకరించింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తలొగ్గింది. అంటే ఇవాళ ఎవరి స్వప్రయోజనాల కోసం ఈ జలదోపిడికి శ్రీకారం చుట్టారు, ఎవరి ప్రయోజనాల కోసం ఇవాళ తెలంగాణ రైతులను శాపంగా మారుస్తున్నారు, తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళ ప్రజలంతా కూడా
ఒక నినాదం ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. దానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక రూపకల్పన చేస్తున్నారు. అధినేత కేసీఆర్ ఇవాళ దిశానిర్దేశంతో చర్చించనున్నారు. ప్రధానంగా ఆ జలదోపిడి పైన ఒక ఎజెండా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. గత ఉద్యమం సమయంలో ఏదైతే జలసాధన ఉద్యమం చేసి మా నీళ్లు మాకే కావాలని బరిగిసి కొట్లాడిరో అదేవిధంగా మళ్ళొక్కసారి కూడా అదే తరహా పోరాటానికి సిద్ధం కావాలి. దానికి ప్రజలే నాందిక పలకాలి. ప్రజల ద్వారానే ఇవాళ మన నీటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వాళ్ళ నాయకులకు దిశానిర్దేశం చేసి భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ఒక ప్రకటించే అవకాశం ఉంది. స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆరే ఈ సమావేశం అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక అంశాలపైన కూడా మీడియాకు యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ పాలమూరు రంగారెడ్డితో ఇటు గోదావరి నది జలాల అనుసంధానం పేరు మీద ఏపీ జలదోపిడిని అడ్డుకట్ట వేయాలంటే మరొక ఉద్యమం తప్పదు. ఆ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు శ్రీరామ రక్ష. అలాంటి తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆనాడు అహర్నిశలు కృషి చేశాం, కష్టపడ్డాం, స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వరాష్ట్రంలో మన నీటి వాటాను మనం సాధించుకున్నాం. కానీ వాళ్ళ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీటి వాటాలకు ఇవాళ మళ్ళీ గొడ్డలు పెట్టయింది. ఇవాళ మన నీటిని అప్పనంగా దోసుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటుంది ఇక్కడ ఉన్న ప్రభుత్వం. ఇవాళ ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది, అడ్డుకున్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఒక రెడ్ కార్పెట్ వేస్తుంది. అంటే ఇది ఎవరి స్వప్రయోజనం కోసం అని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. దీంతో పాటు పలు కీలకమైన అంశాలపైన కూడా అధినేత కేసీఆర్ చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది, అగమ్యగోచరం అయిపోయింది. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. వాళ్ళ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా రూపకల్పన చేయలేదు, ఏ ఒక్క పథకం కూడా కొత్త పథకాలు అమలు చేయలేదు. కానీ వాళ్ళ దివాలా తీసింది రాష్ట్రం. తద్వారా వాళ్ళ మొన్న జరిగిన ఎలక్షన్లలోనే వాళ్ళ కర్రుగాల్చి కాంగ్రెస్కు వాత పెట్టారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజానికానికి ఏం చేస్తే మేలు జరుగుతుంది, తెలంగాణ రైతాంగానికి ఏమిస్తే మంచి రైతాంగం పంటలు పండిస్తుంది, అలాంటి పథకాలు చేయాలి, అలాంటి భవిష్యత్తున్న తెలంగాణ రైతాంగం ఉంది. ఇవాళ అలాంటి రైతుల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి కూడా సమావేశం కొనసాగుతుంది. సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చ అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. వీళ్ళు చెప్పండి, అంటే సీఎం రేవంత్ తమ సొంత జిల్లాల ప్రయోజనాలను కూడా పట్టించుకోకుండా కేంద్రానికి, చంద్రబాబుకు వంత పాడుతున్నాడు. అయితే ఈ రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణకు ముందు ఎటువంటి నీటి విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, ఏ విధంగా అన్యాయం జరిగే ఛాన్స్ ఉందంటారు? ప్రధానంగా ఇవాళ ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రితో పాటు మరో 2 మంత్రులు ఉన్నారు. నల్గొండకు సంబంధించి 2 మంత్రులు ఉన్నారు. ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ఉన్నారు. ఇంతమంది మంత్రులున్నా ఇవాళ జలదోపిడీకి అడ్డుకట్ట వేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. స్వయంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా కూడా ఇవాళ జలదోపిడీకి పూనుకున్నారు. అంటే తన గురువు చంద్రబాబు ఆడింది ఆటగా పాడింది పాటగా ఇవాళ జలదోపిడీ జరుగుతున్నట్లు కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేయడం ద్వారానే ఏపీ కృష్ణా బేసిన్ నుంచి నీటిని తరలిస్తుంది. ఇవాళ నీటికి మన వాటాకు రావాల్సిన నీటి కేటాయింపుల్లో పూర్తిగా అలసత్వం వహించడంతో ఈ విధంగా ప్రధాన సమస్యగా ఏర్పడింది. ఇవాళ ప్రధానంగా కృష్ణా బేసిన్లో మన వాటా మనకిస్తే ఏదైతే 512 టీఎంసీలు ఉందో అది గత ఒప్పందాల ప్రకారం ఉంది. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డికి 91 టీఎంసీల నీటి కేటాయింపులు చేసింది. ఆ నీటి కేటాయింపుల్లో ఇవాళ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకే కేంద్ర ప్రభుత్వం అప్రైజల్ పంపించింది. ఆ ప్రపోజల్ అంతా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కూడా తెలంగాణ రైతాంగం కావచ్చు, తెలంగాణ రైతుల పట్ల కావచ్చు, తెలంగాణ ప్రజానికం పట్ల ఏమాత్రం సోయి లేదు కనుకనే ఇవాళ పాలమూరు రంగారెడ్డిని పండబెట్టి ఏపీకి నీళ్ళు ఇచ్చే కుట్రలకు పూనుకున్నారని చెప్పేసి కూడా ఇవాళ సాగునీటి రంగ నిపుణులు చెప్తున్నారు. అందుకోసమే ఇవాళ ముఖ్యమంత్రి నల్లమల్ల పులి అని చెప్పుకుంటాడు, కానీ వాళ్ళ నల్లమల్ల పులి ఎక్కడ పోయాడని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇవాళ పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఈ విధంగా తయారైంది. వాళ్ళ పూర్తిగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఏపీ జలదోపిడికి కుట్రలు పన్నుతుంది. వాళ్ళ ఒక కృష్ణా బేసినే కాదు, గోదావరి బేసిన్లో కూడా ఇదే తరహా జలదోపిడికి నదుల అనుసంధానం పేరు మీద ముందుకొచ్చింది. వాళ్ళ నదుల అనుసంధానం పేరు మీద కుట్రలు చేస్తే
రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూడా వివరించట్లేదు. గతంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో ఏపీ ప్రభుత్వం చేసే దళదోపిడిని మీడియా సమూహంగా చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో శ్రద్ధ వహించలేదు. అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంలో కూడా విఫలమైంది. ఇవాళ ఇంటర్ స్టేట్ అలొకేషన్ సంబంధించి కూడా ప్రభుత్వం విఫలమైంది. ఇవాళ కేంద్ర మంత్రి పాటిల్కు అనేక సందర్భాల్లో ఈ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ హెచ్చరించింది, ఏపీ జలదోపిడీ చేస్తుంది, అడ్డుకోవాలి, అడ్డుకోకపోతే భవిష్యత్ అంధకారం అవుతుంది, రైతుల నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుంది, మీరు దీనికి అడ్డుపట్ట వేయండి, ఆ సమావేశాన్ని బహిష్కరించండి అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే హరీష్ రావు చెప్తే కనీసం కూడా పట్టించుకున్న పాపన పోలేదు. వాళ్ళ ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయకపోవడంతో ఏపీ జలదోపిడికి రెడ్ కార్పెట్ పరిచింది. వాళ్ళ స్వయంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాకే నీళ్లు రాలేని పరిస్థితి ఉందంటే వాళ్ళ మిగతా జిల్లాల పరిస్థితి ఏంది? వాళ్ళ పాలమూరు రంగారెడ్డి పడవ పడుతుంది, గోదావరి వరద జలాలన్నీ కూడా అప్పనంగా దోసుకెళ్తున్నారు. ఈ విధంగా అనేక సమస్యలు ఇవాళ సుడిగుండంలో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ సాగునీటి ప్రాజెక్టులు అంతా కూడా వాళ్ళ నిర్వీర్యం అయిపోయినాయి. ఇవాళ ప్రాజెక్టులు అన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తే మన వాటా మనం వాడుకోవడానికి ఆస్కారం ఉంది. వాళ్ళ వరద జలాల పేరు మీద బురద రాజకీయాలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. దాన్ని చూస్తూ ఊరుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి కూడా ఇవాళ నీటిపారుదల రకంగా రిపులు చెప్తున్నారు. వాళ్ళ పాలమూరును పడావు పెడితే వాళ్ళ ఆ రైతుల పరిస్థితి ఏంది? పాలమూరు రంగారెడ్డికి 45 టీఎంసీలు అంటే భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి తాగునీటికి కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది. ఆ సాగునీటి కష్టాలకు చర్మగీతం పాడాలంటే మన వాటా మనకు కావాలి, మన నీటి కేటాయింపులు మనకు కేటాయించాలి. 91 టీఎంసీల నీటి కేటాయింపులు పక్కన పెట్టి కేవలం 45 టీఎంసీలు అంటే ఇది ఎవరి ప్రయోజనాల కోసం అంటూ కూడా వాళ్ళ ప్రజలంతా కూడా మండిపడుతున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి ప్రజల మద్దతు ఎల్లవేళ ఉంటుంది. ప్రజల కోసమే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. వాళ్ళ తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ జలసాధన ఉద్యమం తప్పదని చెప్పేసి కూడా వాళ్ళ ప్రజలంతా చెప్తున్నారు. ఆ దిశగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా సమర శంఖం పూయించనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి కాసేపట్లో దీనికి సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు, ఇప్పటికే చేస్తున్నారు. ఆ మీడియా సమావేశంలో సైతం దీనిపై ఒక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం. ప్రత్యూష నివిల్ చెప్పండి, అయితే ఈ రాష్ట్ర నీటి హక్కుల విషయంలో అన్యాయం జరిగితే బీఆర్ఎస్ అధినేత మరోసారి రాష్ట్ర సాధన ఉద్యమ తరహాలో పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం కొనసాగుతుంది. అయితే ఈ మీటింగ్ తర్వాత ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అప్డేట్స్ ఏంటి? 2001 ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. నీళ్లు, నిధులు, నియామకాలను ఒక ట్యాగ్ లైన్తోని ఆవిర్భవించింది. ఆనాడు 2001 నుంచి 2009 వరకు అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. 2001 నుంచి 2014 వరకు కూడా తెలంగాణ స్వరాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసింది. తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత సాధించుకున్న 10 సంవత్సరాల్లో అద్భుతాలు సృష్టించింది. తద్వారా ఇవాళ తెలంగాణ ప్రజలు పంట పండిస్తున్నారు. రైతాంగం పచ్చని మాగాణం చేసింది. ప్రతి గుంటా కూడా నీళ్ళిచ్చి తెలంగాణ ప్రతి పల్లె కూడా ఇవాళ పచ్చని మాగాణంతో పరడే వెళ్ళింది. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. వాళ్ళు ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. వాళ్ళ నీటి కేటాయింపులో పూర్తి అలసత్వం వహిస్తుంది. ప్రతి విషయంలో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మొద్దు నిద్రను వీడట్లేదు. కనుక ఖచ్చితంగా మరొక పోరాటానికి సిద్ధం కావాలి. ఆ పోరాటం ప్రజల నుంచి రావాలి. ప్రజల కోసమై పోరాటం చేయాలి. అలాంటి పోరాటాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు. మరో జలసాధన ఉద్యమం కూడా కొత్త కాదు. అనేక సందర్భాల్లో మన నీళ్లు మనకేనని బరిగిసి కొట్లాడిన బీఆర్ఎస్ పార్టీ ఈ సమావేశంలో కూడా అదే తరహా ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ఏదైతే జలదోపిడీ చేస్తున్నారో, ఇటు గోదావరి బేసిన్లో కూడా నీటిని దోపిడీ చేస్తున్నారో దీనిపై ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాటం చేయడమే కాదు, ఇప్పుడు న్యాయపరంగా కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా జలదోపిడీ జరుగుతున్న ఇవాళ చూస్తూ ఊరుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి చర్మగీతం పాడాలంటే, ఈ జలదోపిడిని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల మద్దతు కోసం, ప్రజల పక్షాన నిలబడాలని చెప్పేసి కూడా సందర్భంగా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ కూడా ఈ సమావేశంలో ప్రకటించి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రత్యూష. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.